నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. చెప్పడం తేలిక, చేస్తే తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం. అమెరికన్ మనస్తత్వం అంతం కావాలి, మరణానికి ముందు తెలంగాణ టెకీ పోస్ట్. భారతీయులకు పిడుగు లాంటి వార్త. H1B వీసా దరఖాస్తు రుసుం $1,00,000. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇక నదులన్నింటినీ అనుసంధానించి ఒక రాష్ట్రం ఒకే నది జల విధానం అమలు చేస్తామని అన్నారు. వంశధారలో అధిక వరదలు వస్తే ఆ నీటిని సోమశిల దాకా తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ చేపడతామని తెలిపారు. అసమర్థ నీటి యాజమాన్య నిర్వహణతో జగన్ చేసిన విధ్వంసం ఏంటో స్పష్టమైందని అన్నారు. ఆయన విధ్వంసకుడు, అసమర్థుడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం డిసెంబర్ కల్లా పూర్తవుతుందని వారన్నారు. ఈ ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. శుక్రవారం అసెంబ్లీలో సమర్థ నీటి యాజమాన్య విధానంపై జరిగిన లఘు చర్చలో ఆయన పాల్గొన్నారు. సమగ్ర నీటి యాజమాన్య విధానం అమలుతో రాష్ట్రంలో కరువు అన్నదే ఉండదని చెప్పారు. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానాన్ని ఆంధ్రప్రదేశ్ చేసి చూపించింది అని అన్నారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని, వంశధారకు వరదలు వస్తే ఆ నీటిని సోమశిల వరకు తీసుకెళ్లేలా అనుసంధాన ప్రక్రియ అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 1,06,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలియజేశారు. 8 సార్లు గెలిపించిన కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు ఇచ్చి జన్మ సార్థకం చేసుకున్నామని తెలియజేశారు. ప్రజల రుణం తీర్చుకున్నానని ఒకంత భావోద్వేగానికి గురవుతూ చెప్పారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల ప్రశ్నలు, వారి సూచనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చెప్పడం తేలిక, చేస్తే తెలుస్తుంది అని వ్యాఖ్యానించారు. సుమారు 4 నిమిషాల తన సమాధానంలో ఆయన ఆచితూచి వ్యవహరించారు. తీవ్ర కోపాన్ని కూడా ఆయన తగ్గించుకున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టంగా కనిపించింది. సభ్యులు అనేక సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు, అవి ఇప్పుడే వచ్చాయా అని ఓ సందర్భంలో ప్రశ్నించిన ఆయన సమస్యలను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. అయితే రాత్రికి రాత్రి అన్ని జరిగిపోతాయని అనుకుంటే పొరపాటేనని వారు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగు లాంటి వార్త. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రతి H1B వీసాపై ఏటా $1,00,000 రుసుం విధించినట్లు యుఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి అని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కాలిఫోర్నియాలో ఇటీవల పోలీసు కాల్పుల్లో మరణించిన 30 ఏళ్ల భారతీయ టెకీ తన మాజీ యాజమాని, సహోద్యోగులు, రూమ్మేట్స్ నుంచి జాత్యహంకార వివక్షను ఎదుర్కోవడమే కాక అతని ఆహారంలో విషం కలిపేంత తీవ్ర స్థాయికి పరిస్థితి వెళ్లినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని మహబూబ్ నగర్ కు చెందిన మెహమూద్ నిజాముద్దీన్ తన మరణానికి కొన్ని రోజుల ముందు లింక్డ్ ఇన్ పోస్టులో తాను జాతి విద్వేష బాధితున్నని రాసుకున్నారు. అమెరికన్ మనస్తత్వానికి ముగింపు పలకాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. తనకు జీవితంలో అన్యాయం జరిగిందని, తప్పుడు పద్ధతిలో తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆయన తెలిపారు. బలవంతంగా ఇల్లు ఖాళీ చేయాల్సి రావడంతో తన పరిస్థితి మరింత దిగజారిందని నిజాముద్దీన్ వివరించారు. జాతి విద్వేషం, జాతి వివక్ష, జాతి వేధింపులు, చిత్రహింసలు, జీతంలో మోసం, అన్యాయంగా ఉద్యోగం నుంచి ఉద్వాసన, న్యాయం దక్కకుండా అవరోధాలు వంటి వేధింపులకు తాను బాధితుడినని నిజాముద్దీన్ తన పోస్టులో తెలిపారు. ప్రకాశం జిల్లా ఖమ్మం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో పూర్వ ఎంఈఓ బి మాల్యాద్రిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. గత 3 సంవత్సరాలుగా ఖమ్మం ఎంఈఓ 1గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఆయన ఛార్జ్ అప్పగించిన సందర్భంగా వేడుకోలు సభను ఘనంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హాజరై పూర్వ ఎంఈఓ మాల్యాద్రిని శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. మండల పరిధిలోని కోనాపురంలో కురుబ మల్లికార్జున అనే రైతు వ్యవసాయ పొలంలో ట్రాన్స్ఫార్మర్ను చోరీ చేసి అందులో ఉన్న విలువైన రాగి వైర్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తికెళ్లారు. పంట చేతికొచ్చే సమయంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. దీంతో దిక్కుదోచక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా దొంగతనాలు మాత్రం ఆపడం లేదని పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. జిల్లా బ్రహ్మసముద్రం మండలము కోనాపురం మాది. ఇక్కడ రైతులు గుర్తు తెలియని వ్యక్తులు డీపీ ట్రాన్స్ఫార్మర్ని దొంగిలించారు. మాకు దాదాపుగా 10 ఎకరాల పొలం ఉంది. ఇక్కడ మడి తోలాము, ఇక్కడ మొక్కజొన్న వేసాము, కర్బూజా, చెనిక్కాయ వేసాం. చాలా ఇబ్బంది ఉంది. విద్యుత్ దారులు వేడుకుంటున్నాము. అర్జెంటుగా మాకు ట్రాన్స్ఫార్మర్ చేసి ఏర్పాటు చేయాలి. మేము రైతులు 10 ఏళ్ళ నుండి మేము దీంట్లోనే బతుకుతున్నాము. పోలీసు అధికారులుగానే మేము ఆ దొంగలు వెంటనే పెట్టుకొని చర్య తీసుకోవాలని వేడుకుంటున్నాము. మనకి అతి అవసరము, వరి ఎండిపోతుంది. దీనికోసము మీరు దయచేసి విద్యుత్ దారులుగానే కోరుకుంటున్నాము. వెంటనే మాకు ట్రాన్స్ఫార్మర్ వచ్చేటట్ల రెడీ. అనంతపురం జిల్లా సెట్టూరు ఏపీ మోడల్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పై 10వ తరగతి విద్యార్థి విచక్షణారహితంగా దాడి చేశాడు. క్రమశిక్షణ కలిగి ఉండాలంటూ విద్యార్థిపై ప్రిన్సిపల్ శ్రీరాములు మందలించడంపై ఆగ్రహించిన విద్యార్థి ప్రిన్సిపల్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ శ్రీరాములు పోలీసు అధికారులకు, విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెట్టూరు మోడల్ స్కూల్లోకి చేరుకున్న డిప్యూటీ డీఈఓ శ్రీనివాసులు విచారణ చేపట్టి విద్యార్థికి టీసీ ఇచ్చి బయటికి పంపించేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని మిగతా విద్యార్థులకు డీఎస్పీ రవిబాబు వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల మధ్య సమన్వయం లోపం కారణంగా దస్తాలేఖరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దస్తాలేఖరి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయనగరం ఆర్బీ ఆఫీస్ వద్ద దస్తాలేఖరి గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన పీడీఈ విధానంపై అటు లబ్ధిదారులలోనూ ఇటు దస్తాలేఖరులకు సరిగ్గా అవగాహన కల్పించని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత కొన్ని రోజులుగా కార్డు ప్రైమ్ లో 2.2లో అంటే స్లాట్ మ్యూటేషన్ విధానంలో సమస్యలు తలెత్తుతున్నాయని వారు అన్నారు. ఇక ల్యాండ్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో ప్రతి యజమానికి ఆ విధానంలో ఓటీపీ వచ్చే పద్ధతి తీసుకొచ్చినప్పటికీ మున్సిపల్ రిజిస్ట్రేషన్ శాఖల సిబ్బందికి కాస్త అవగాహన లేకపోవడంతో పర్యవసానంగా దస్తాలేఖరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తక్షణమే ఈ విధానంలో తలెత్తుతున్న సమస్యను గుర్తించి పరిష్కరించని పక్షంలో దస్తాలేఖరులంతా ఉద్యమం చేపడతామని అన్నారు. పనిచేస్తున్నాను. అయితే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం వారు కార్డ్ ప్రైమ్లో 2.2 విధానం అని కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి అందులోనే స్లాట్ బుకింగ్ సిస్టము ఇవన్నీ కొత్త విధానాన్ని అమలు చేశారు. అదే కాకుండా మ్యూటేషన్ విధానాన్ని కూడా అమలు చేశారు. అయితే ఏంటంటే అది ట్రయల్ రన్ చేయకన్నా మరి ఎలా పెట్టారో ఏంటో తెలియదు. కానీ ఈ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే మొట్టమొదటిగా ఆధార్ కార్డుకి కంపల్సరీగా ఓటీపీ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ ఓటీపీ అనేది అందరికీ పూర్తిగా అందుబాటులోకి రాలేదు. దీనివల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తర్వాత రెండవది వచ్చేసి పాన్ కార్డు. ఈ పాన్ కార్డు అనేది పేరులో చిన్న డిఫరెన్స్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో చిన్న డిఫరెన్స్ ఉన్నా ఇదేమవుతుందంటే ఈ పీడీఈ విధానంలోని దీన్ని కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక మూడవది ఇంత ఇబ్బందులు పడి ఫైనల్ స్టేజ్కి వచ్చి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ ఎంటర్ చేసే సమయంలో ఏం జరుగుతుందంటే ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఈ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సమన్వయ లోపం వల్ల ఈ మ్యూటేషన్ విధానాన్ని గవర్నమెంట్ అయితే చెప్పారు, సేమ్ డే ఇంటి పన్ను పేరు మారిపోతుంది, ఇవన్నీ మంచి విధానాలే. కానీ ఈ రెండు డిపార్ట్మెంట్ల సమన్వయ లోపం ఉండడం వలన ఇక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తద్వారా రోజుకి ఒక 5-6 డాక్యుమెంట్లు 10 డాక్యుమెంట్లు అంటే ఈజీగా చేయగలిగే ఒక దస్తావేజ్ లేకపోతే ఒకే ఒక దస్తావేజ్ని పట్టుకొని ఒకే ఒక పీడీఈ విధానాన్ని పట్టుకొని
ఒక సింగిల్ దస్తావేజ్ కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. దీనివల్ల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు, తద్వారా మేము అసౌకర్యానికి గురవుతున్నాము. వాళ్ళ అసహనానికి గురైతే కనుక మళ్ళీ మేమే మాటలు పడాల్సి వస్తుంది. కానీ ఈ విధానంలో జరుగుతున్న ఇబ్బందుల్ని మా పెద్దలు, మా సంఘం అధ్యక్షులు వారు వీళ్ళందరూ కూడా పైన ప్రభుత్వం వారికి, ఈ శాఖల పై అధికారులకి గత కొన్ని రోజులుగా ఈ ప్రాబ్లం మాకు ఉన్నది, దీన్ని మీరు సవరించవలసిందిగా కోరుతూనే ఉన్నారు. ఈ రోజు వరకు శుక్రవారం వైసీపీ పిలుపునిచ్చిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి విజయనగరం జేఎన్టీయూ కూడలి వద్ద పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కళాశాలకు వెళ్తున్న వైసీపీ యువజన విద్యార్థి విభాగ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం, తోపులాట జరిగింది. అనంతరం యువజన వైద్యార్థి విభాగ శ్రేణులు మెడికల్ కళాశాలకు చేరుకుని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఇన్ఛార్జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది పెద్దలు ఎంతో మంది తీరని కళ. ఇది నాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా జిల్లాకు ఒకటి వచ్చింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రైవేటీకరణ చేయొద్దు. మా నాయకుడు చెప్పినట్టు పొరపాటున ఎవరైనా సరే టెండర్లో పాల్గొన్నా సరే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చాక దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆయన భారంగానే చెప్పారు. దానికి మేము కట్టుబడి కూడా ఉంటాం. రానున్న రోజుల్లోనే మీరు ఇచ్చిన ఈరోజు మార్నింగే చూసాం, 4 మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా పిలిచేశారు. మార్కాపురం కానీ, పులివెందులు కానీ, ఆదోలు కానీ, ఇంకా అమలాపురం, ఈ 4 మెడికల్ కాలేజీని కూడా మీరు టెండర్లు పిలిచేసి ఏ ఒక్క టెండర్ నమోదైనా సరే చాలు మేము ఇచ్చేస్తామని ఒక భారంగా మీరు చేస్తున్న ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇది మంచి విషయం కాదు. దయచేసి ప్రజలందరికీ కూడా అవకాశం ఉందంటే మీకు గడిచిన 2 ఏళ్ళు వదిలేస్తే ఇంకా 3 ఏళ్ళ కాలం ఉంది. మీరు ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి మీరు ప్రజల దాకా మెప్పు పొందండి. అంతేగాని మా నాయకుల్ని ఎలాగ కించపరచాలి, మేము కట్టిన వ్యవస్థల్ని, మేము తయారు చేసిన సిద్ధాంతాలని మీరు ఎలా భ్రష్టుపరిచి మీరు ఇంకా ప్రజలందరికీ కూడా మోసం చేద్దాం అని చెప్పేసి ఆలోచన ఉన్నదో అది దయచేసి పక్కన పెట్టండి. మెడికల్ కాలేజ్ అంశంకి వచ్చేసరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా దీన్ని ప్రైవేటీకరణ కాకుండా మేము చూసుకుంటాం. ఈ యువత విద్యార్థి కోరు ఏదైతే ఉన్నదో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఉమ్మడి పక్షం గోదావరి జిల్లాలో ఒంగుటూరు మండలం మహాసభ ఆ సంఘం జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు వలన వ్యవసాయం సంక్షోభంలో ఉందని, రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుత్తికొండ వెంకట కృష్ణారావు సహాయ కార్యదర్శిగా వానపల్లి సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు. మరొక 8 మందితో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ప్రధానంగా మండలంలో రైతాంగ సమస్యల మీద భవిష్యత్తులో అనేక ఆందోళన, పోరాట కార్యక్రమాలని నిర్వహించాలని చెప్పేసి కూడా మహాసభ ప్రధానంగా చర్చించింది. ఇవాళ ధాన్యానికి సంబంధించిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతు కనీసం ఒక క్వింటా ధాన్యానికి 3,000 రూపాయలు పైగా ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు. పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా మద్దతు ధర ప్రకటించాలి. అంతేకాకుండా ధాన్యం కొనుగోలులో వస్తున్న సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అట్లా ఈ మండలంలో పాడి రైతులు కూడా అధికంగా ఉన్నారు. మరి ఆవు పాలకైతే 30-35 రూపాయలు మించి ధర రావడం లేదు. కనీసం 60-70 రూపాయలు పైగా ధర వస్తే కానీ ఆవు పాలు గిట్టుబాటు కాదు. ఇవాళ గేదె పాలకైతే 80-90 రూపాయలు వస్తే కానీ లీటర్ గిట్టుబాటు కాని పరిస్థితి ఉన్నది. మరి పాలకి గిట్టుబాటు ధర కల్పించాలి. అట్లాగే దానా కూడా సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ రైతాంగం కోరుతా ఉన్నారు. మరి దానా కూడా ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. రెండో ప్రధానంగా ఇక్కడ రైతాంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకవైపు ఏమో రైతులు కష్టపడి పంటలు పండిస్తూ ఉంటే ఆ పంటలకు గిట్టుబాటు ధరలు రాక, మద్దతు ధరలు రాక, స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలుగాక ఇవాళ రైతాంగం నష్టపోవాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. ఎరువులు కూడా దొరికే పరిస్థితి కనబడట్లేదు. యూరియా కోసం క్యూలు కట్టి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంటే పంట పండించడానికి రైతు కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం యొక్క సమస్యల్ని పరిష్కారం చేయాలి, రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే విధానాలు తీసుకురావాలి తప్ప ఇవాళ కార్పొరేటీకరణ విధానాల్ని, వ్యవసాయాన్ని కార్పొరేటీకరించే విధానాలు తీసుకొస్తా ఉన్నారు. అంటే అంబానీ అదానీలకు ఉపయోగపడే విధానాలు తప్ప ఇవాళ రైతాంగానికి ఉపయోగపడే విధానాలు అమల్లో లేవు. కాబట్టి మాకు కార్పొరేట్ విధానాలు కాదు,
కోఆపరేటివ్ విధానాలు కావాలి, రైతుకు ఉపయోగపడే విధానాలు కావాలి, రైతు వ్యవసాయం లాభసాటిగా మార్చే విధానాలు కావాలని చెప్పేసి కూడా ఇవాళ రైతాంగం డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో రైతాంగం యొక్క సమస్యల పరిష్కారం కోసం జరిగే అన్ని ఆందోళన పోరాట కార్యక్రమాల్లో ఈ మండలంలో అన్ని గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడ్చల్ జిల్లా ఆల్వాల్ లయోలా కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి మిల్లెట్ ఫెస్టివల్ ను మంత్రి సీతక్క, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చిరుధాన్యాలపై అవగాహన పొందేందుకు ఈ ఫెస్టివల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో చిరుధాన్యాలు తినేవారు కాబట్టి అంతగా ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. ప్రకృతి నుండి వచ్చే వాటిపై శ్రద్ధ పెడితే ఆయుష్ను పెంచుతాయని తెలిపారు. లయోలా కాలేజ్ యాజమాన్యం సౌజన్యంతో మిల్లెట్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి మిల్లెట్స్ పైన అవగాహన సదస్సుని పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఫాదర్ అమరన్ సార్ గారికి, బాబు సార్కి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మిల్లెట్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో మన అందరికీ తెలుసు. దీన్ని అవగాహన పెంచి పిల్లలలో ఈ యొక్క ఫుడ్ని మనం ప్రాపగేట్ చేస్తే వాళ్ళకు ఒక హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న లయోలా యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా సీతక్క గారు ఆమె జీవిత చరిత్ర గురించి పిల్లలకి చెప్పి ఒక ఉత్తేజాన్ని నింపి ఇవాళ పిల్లలలో స్ఫూర్తి నింపి వెళ్ళినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శాంతి, మత సామరస్యానికి నిలయంగా ప్రవక్త బోధనలు మనల్ని ఐక్యత వైపు నడిపిస్తాయని భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్లోని జామా మసీదు నుండి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ముస్లింల ర్యాలీలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో కలిసి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ తీశారు. తదనంతరం మీడియాతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ బోధనలు శాంతి, సహనం, మానవతా విలువలకు ప్రతీక అని అన్నారు. ఆయన సందేశాలు మత సామరస్యానికి మార్గదర్శకమన్నారు. మనం సమాజంగా ఐక్యతతో ముందుకు సాగాలంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, మారుమూల గ్రామాలలో, అన్ని యొక్క రాష్ట్ర విదేశాలలో కూడా ఈ యొక్క మహమ్మద్ ప్రవర్త జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మసీదులలో నమాజులు చేసి ఈరోజు ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు 1500 సంవత్సరాలు పూర్తి సందర్భంగా హిందూ, ముస్లిం, సబ్బడ్డ వర్గం అన్ని జాతులు ఒకటై దేవుడు అనేవాడు ఒకడే అల్లా. కానీ వివిధ రకాల్లో ఉన్నటువంటి దేవుడు ఏ మతాన్ని అయితే ఎంచుకుంటారో ఆ మతాన్ని మరి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వాలపై ఉంది. కానీ కొన్ని ప్రభుత్వాలు ఈరోజు కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టి వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి పొందుతున్నారు తప్ప దాన్ని ఈరోజు సమాజం ప్రజాస్వామ్య దేశంలో, భారతదేశంలో దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక ఈ యొక్క ఏదైతే మహమ్మద్ ప్రవర్త 1500 సంవత్సరాలు పురస్కరించుకుని జన్మదినం సందర్భంగానైనా వాళ్ళ గుణగణాలు మారి ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు, అన్ని కులాలను ప్రోత్సహించే విధంగా, అన్ని మతాలను ప్రోత్సహించే విధంగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రవర్త మహమ్మద్ యొక్క పుట్టినరోజు సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క ముసల్మాన్ సోదరులకు బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టారు. అమలాపురంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ బిల్డింగ్స్ వద్ద వైసీపీ శ్రేణులు కదం తొక్కారు. 50 మందికి అనుమతి ఇచ్చినప్పటికీ సుమారు 1000 మంది తరలి వచ్చారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలని జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు పిల్లి బోసు, మాజీ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంగ గీత, తోట నరసింహం, గొల్లపల్లి సూర్యారావు, పొన్నాడ సతీష్, అలాగే విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ చింత అనురాధ, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, చెల్లుబోయిన శ్రీను, పితాని బాలకృష్ణ, ముందరగడ గిరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్లక్ష్య వైఖరి ఇదే రాజ్యం
ఏలూరు నగరం అన్నా క్యాంటీన్లలో ఆహారం పూర్తి నాణ్యతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిస్ సెల్వి చెప్పారు. స్థానిక నరసింహారావుపేటలోని ఇండోర్ స్టేడియం పక్కన గల అన్నా క్యాంటీన్ను గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, అన్నా క్యాంటీన్లో అందిస్తున్న భోజనం పట్ల ప్రజల సంతృప్తిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందని, ప్రజల ఆకాంక్షల మేరకు అన్నా క్యాంటీన్లలో ఆహార పదార్థాలు రుచి, నాణ్యత ఉండేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. తాను తరచూ అన్నా క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేస్తానని, ఎక్కడైనా ఆహార పదార్థాలలో నాణ్యత, పరిశుభ్రత లోపించినట్లయితే తన తనిఖీల్లో గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, సీఎం చంద్రబాబు వెల్లడి. చెప్పడం తేలిక, చేస్తే తెలుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం. అమెరికన్ మనస్తత్వం అంతం కావాలి, మరణానికి ముందు తెలంగాణ టెకీ పోస్ట్. భారతీయులకు పిడుగులాంటి వార్త, H1B వీసా దరఖాస్తు రుసుం $1,00,000. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.